రాజేశ్వరరావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పోస్టల్ స్టాంపుతో పాటు శాసనసభలో చేసిన ప్రసంగాలతో కూడిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జలవిహార్లో ఘనంగా జరిగింది. చెన్నమనేని ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పివిఎస్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదేమైనా నేను నా పేరిట ఉన్న స్టాంప్ రిలీజా లేకపోతే నా గురించి నేను ఆలోచించడం లేదు. కానీ ఆనాటి శాసనసభలో జరిగినటువంటి చర్చలు, మా అన్నగారు మాట్లాడినటువంటి విషయాలు చాలా చక్కగా ఉండేది. మేము ఆ సిపిఐ గ్రూప్ను కానీ సిపిఎం గ్రూప్ను అప్రిషియేట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు ఆ విధంగానే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఒక కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి వాతావరణం. ఎప్పుడన్నా అసెంబ్లీలో కాల్ అటెన్షన్ మోషన్ కానీ తీనాటు మోషన్ కానీ పెట్టాల్సి వచ్చినప్పుడు లీడర్లందరూ సంతకం తీసుకోవాలి. నేను మా నరేంద్ర గారు అప్పుడు విప్ ఉండేది అసెంబ్లీలో, నేను లీడర్ ఉండేది బీజేపీ గ్రూప్కు. మా ఆల నరేంద్ర గారికి ఆ కాగితం ఇచ్చి ఒక సంతకాలు తీసుకొని రాబోయే వీళ్ళందరినీ పంపేవాళ్ళు. ఆయన పోతే అందరూ పెట్టేవాళ్ళు. ఆయన అందరితో బాగుండేది. నేను అడిగినాడు సార్, మా అన్నకి అన్నాడా మా రాజేశ్వరరావు అన్న, మా అన్నగారు ఎక్కడ ఉన్నారు అన్నాను. అరే నీకు కనపడుతున్నారా, అంత ఎత్తున్నాడు, రిటార్గా నిలబడి ఎర్ర జెండా రెపరెపలు ఆడుతున్నట్టు నిలబడినటువంటి అన్న కనపడుతున్నాడు అని కన్నాడు. అటువంటి రెస్పెక్ట్ రాష్ట్ర శాసనసభలో ఎంటర్ అయితేనే ఒక రెస్పెక్ట్ ఉండేది.